ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో రెవెన్యూ క్లినిక్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కిరణ్మయి పాల్గొని వివిధ సమస్యలపై వచ్చిన అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరించి వారి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలను ప్రజలకు కల్పించడంతో పాటు వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలనే అంశాలపై రెవెన్యూ క్లినిక్ ద్వారా తెలియజేయడం జరుగుతుందన్నారు. ఆయా మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. Pelakuru token number 9. Token number 9 Pelakuru. Token number 9. Pelakuru. Token number 10. We are అందరికీ నమస్కారం. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డైరెక్షన్ మేరకు, మన రెవెన్యూ మినిస్టర్ గారు అనగాని సత్యప్రసాద్ గారు ఇచ్చిన డైరెక్షన్ మేరకు, మన ఎమ్మెల్యే గారు నిలవల విజయశ్రీ గారి కోఆర్డినేషన్తో, కోఆపరేషన్తో సూలూరుపేట డివిజన్లో ప్రతి రెవెన్యూ డివిజన్లో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంకి ఒక రెవెన్యూ క్లినిక్ అనేది కండక్ట్ చేయమని చెప్పారు. మొట్టమొదటిగా రెవెన్యూ క్లినిక్ అంటే ఏంటి? రెవెన్యూ మామూలుగా మనం ఎన్నో చేస్తాము, పీజీఆర్ఎస్ చేస్తాము, ప్రజా దర్బార్ చేస్తాము, ఇవన్నీ చేస్తాము. వీటికి రెవెన్యూ క్లినిక్ ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, రెవెన్యూ క్లినిక్లో ఒక పర్సన్ ఒక ప్రాబ్లంకి మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు ఒకరికి కొంతమందికి మ్యుటేషన్ కట్టాల్సి ఉంటుంది, పేరు ఆన్లైన్లో వెబ్లాండ్లో పేరు మార్చాల్సి ఉంటుంది. కానీ వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు మన దగ్గర వచ్చి అర్జీ ఇస్తారు, మనం చూస్తాము, మనం వాళ్ళకి ఎండోర్స్మెంట్ కూడా ఇస్తాము, మీరే కరెక్ట్ ఓనరు అలా ఇస్తాం. కానీ వాళ్ళకి ఆన్లైన్లో పేరు మారదు. కానీ యాక్చువల్గా పేరు మారాలంటే ఏం చేయాలి, వాళ్ళు ఒక సర్వీస్కి అప్లై చేసుకోవాలి. మీ సేవాకి వెళ్ళి అక్కడ వెళ్ళి వాళ్ళ ఆధార్ కార్డుతో వాళ్ళకు మ్యుటేషన్ సర్వీస్ అప్లై చేసుకొని వాళ్ళ డాక్యుమెంట్స్ ఇస్తే తర్వాత మనం వాళ్ళ పేరు మార్చడానికి అవుతుంది రైట్ఫుల్గా. లేకపోతే మిగిలిందంతా మనం పేపర్ మీద చేసేది ఉంటుంది కానీ వెబ్లాండ్లో అవ్వదు. అదే కాకుండా సర్టిఫికేట్స్ ఏదైనా మీ సేవలో అప్లై చేసుకోవాలి, పట్టదారు పాస్బుక్స్కి అప్లై చేసుకోవాలి. సో ఇది జనాలకి చాలామందికి అవేర్నెస్ లేకుండా ఏం చేస్తారంటే, అధికారుల ఆఫీసుల చుట్టూ ఎన్నో కార్యాలయాల చుట్టూ కష్టపడి తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఎందుకంటే ఈ మీ సేవాకి వెళ్ళి అప్లై చేసుకుంటే దానిలో సర్వీస్లోనే అయిపోతుంది, రెవెన్యూ సర్వీస్లోనే. సో అది జనాలకి అవేర్నెస్ కల్పించాలి. సో ఇప్పుడు మనం రెవెన్యూ క్లినిక్లో ఈసారి ఆల్రెడీ సూలూరుపేట డివిజన్లో గూడూరు కాన్స్టిట్యున్సీ 2 మండలాలు చిట్టమూరు, వాకాడులో రెవెన్యూ క్లినిక్ కండక్ట్ చేయడం జరిగింది లాస్ట్ వీక్. జాయింట్ కలెక్టర్ సార్ కూడా వచ్చారు దానికి. ఇప్పుడు మనం నాయుడుపేట, పెళ్లకూరు, రోజులి, సూలూరుపేట కాన్స్టిట్యున్సీ 3 మండలాలు చేస్తున్నాం. ఇక్కడ మీరు చూసినట్టుగా అయితే మీ సేవా సెంటర్ ఒకటి ఉంది. అంటే ఎవరైతే ఇట్లా అర్జీదారుడు వచ్చారో ఆయన మీ సేవ అప్లై చేయాలంటే నేరుగా ఆయన ఇక్కడ అర్జీ ఇవ్వడం కంటే మీ సేవలో మనమే అప్లై చేయించి ఆ నంబర్ నోట్ చేసుకొని ఫార్మేట్ జనరేట్ చేసి 15 days టైం లైన్ యాజ్ పర్ రూల్స్ చేస్తాం. ఇప్పుడు అదే కాదు, ఎంతోమందికి మ్యుటేషన్ అయిపోయి ఉంటుంది కానీ డిజిటల్కి పడి ఉండదు. డిజిటల్కి కూడా ఇక్కడే మనం రికార్డ్స్ వెరిఫై చేసుకొని చేస్తాం. సో ప్రతి ఫైల్కి ఇమీడియట్గా ఎంత సొల్యూషన్ చేయగలము. కొన్ని ఫైల్స్ లేట్ అవుతాయి, కొన్ని షేప్ ఫైల్స్ అవన్నీ వెరిఫికేషన్ చేయడానికి వెబ్లాండ్స్ 22 years అవన్నీ టైం పడుతుంది. అవన్నీ పైకి పంపించాల్సి, కలెక్టర్ సార్కి అలా పంపించాల్సి ఉంటుంది. అవన్నీ కూడా మేము సపరేట్ చేసుకొని ఒక టైం లైన్ ఇచ్చుకొని చేస్తాం. సో ప్రస్తుతానికి మనకి 3 మండలాల్లో దాదాపు ఓజిలీలో 20 అర్జీలు, పెళ్లకూరులో ఒక 20 అర్జీలు, తర్వాత నాయుడుపేటలో టోటల్గా 50, ఆల్ ఇన్ ఆల్ ఒక నియర్లీ 90 వచ్చాయి. ఇంకా చాలా టైం ఉంది, పబ్లిక్ కూడా చాలామంది ఉన్నారు. మేము ఖచ్చితంగా ఒక more than 200 గ్రీవెన్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వాటిలో అట్లీస్ట్ ఒక 20% ఇమీడియట్గా మనము మ్యుటేషన్స్ అవి రైజ్ చేయగలిగితే చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఈవినింగ్ వరకు సర్వీస్ ఖచ్చితంగా ఉంటుంది. అందరూ ఇక్కడే ఉంటారు, తహసీల్దార్స్ అందరూ ఉన్నారు నాతో పాటు, మా ఆర్డీఓ ఆఫీస్ ఏఓ గారు ఉన్నారు, తహసీల్దార్ ఓజిలి, పెళ్లకూరు అందరూ ఉన్నారు. సో మేము
ఎట్టి పరిస్థితుల్లో ఈ రెవెన్యూ క్లినిక్ అనేది ఫస్ట్ ఇనిషియేటివ్గా తీసుకొని వీలైనన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ సాల్వ్ చేసి చేయలేని వాటికి కూడా క్లియర్గా పబ్లిక్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. సో దీనికి అందరికీ కోఆపరేట్ చేసిన మొత్తం మీడియా పర్సన్స్కి, మా న్యూస్ వేసి వైడ్ పబ్లిసిటీ ఇచ్చిన మీడియా వాళ్ళకి, తర్వాత ఆఫీసర్స్కి, తర్వాత పొలిటికల్ పీపుల్కి అండ్ జనరల్ పబ్లిక్ చాలా కోఆపరేటివ్గా ఉన్నారు, చాలా కామ్గా ప్రశాంతంగా ఉన్నారు. అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.